నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. భారత మాజీ ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. వైద్యులు చేసిన వైద్య పరీక్షలు ఫలించలేదు. దీంతో రాత్రి సుమారు 10 గంటల సమయంలో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా సృహ కోల్పోయారని, ఆసుపత్రికి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని ఎయిమ్స్ బులెటిన్ వెల్లడించింది. మన్మోహన్కు భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు. వీరితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు సంతాపం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు నేటికి రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి నేడు ఏమీ ఎరగనట్లు దన్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చేత్కరించిన, నీ పరిపాలన మాకొద్దని చెప్పి తరిమి కొట్టిన, సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. నీవు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి ఆ రోజు డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి ప్రజల మీద సర్దుబాటు చర్యలు పెంచమని చెప్పింది మీరే కదా. అయినప్పటికీ కూడాను నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది. 2022-24 మధ్య 19,884 కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసిన వాస్తవం కాదా? ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజలపైన సర్దుబాటు కింద బిల్లులో సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి పంపించింది. తెలిసి కూడా ఈ రోజున నీవు ధర్నాకు పిలవడం సిగ్గుచేటు. అది ఏదైతే మీరు ఏపీఆర్సీకి సర్దుబాటు ఛార్జీల కోసం పంపించినటువంటి దాన్ని ఎన్నికల సమయంలో ఆపివేయించి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ఏపీఆర్సీ ద్వారా మనకి ప్రజల మీద ఈ సర్దుబాటులు పెంచమని చెప్పి ఉత్తర్వులు ఇప్పించింది వాస్తవం కాదా? ఇవన్నీ తెలిసి ఎన్డీఏ ప్రభుత్వం తప్పు చేసింది అనేటువంటి అభూత కల్పన ప్రచారం చేయడం కోసం నీవు పెంచిన ఛార్జీల కోసం నీవే ఈరోజు ధర్నాలు పిలువటం సైకో చర్యలకు పరాకాష్ట నేను తెలియజేస్తున్నా. 2014లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు అంధకారంలో ఉన్న రాష్ట్రాల్లో మనం మిగులు విద్యుత్ తీసుకొస్తే 2019లో మీరు వచ్చి పీపీఎలను రద్దు చేసి ప్రైవేటుగా విద్యుత్తును కొన్నది వాస్తవం కాదా? విద్యుత్ రంగాల సంస్థల్ని సంక్షోభంలో కొరబోయింది చేసేటట్టు చేసింది మీరు కాదా? ఇవన్నీ తెలిసి ఈరోజు ప్రజలు మభ్య పెడతా ఉన్నావు. ఈరోజు 6 నెలలకే ప్రజల వ్యతిరేకత వచ్చిందని, నీకేదో ఇది జరిగిపోతుందని చెప్పేసి నువ్వు భ్రమలు కంటున్నావు. శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి నేను తరిమి కొట్టారు. అయినా కానీ నీ పిచ్చి చేష్టల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విసిగిపోయిన విషయాన్ని కూడా మర్చిపోకుండా మీరు ఈ విధంగా చేయడం చాలా జుగుత్సాకరంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఇటువంటి పిచ్చి పనులను మారుకోమని చెప్పేసి గత ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తాను. సొంత ఇంటిని నిర్మించుకోవాలనుకునే వారికి అవగాహన కల్పించేందుకు క్రెడాయ్ ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 10 నుండి 12వ తేదీ వరకు A1 ఫంక్షన్ హాలులో నిర్వహించే అవగాహన సదస్సు బ్రోచర్ను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ఆవిష్కరించారు. ఒంగోలు నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రాపర్టీ షో బ్రోచర్ను ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులకు తెలిపారు. ఇంటి నిర్మాణం చేసుకునే వారికి మెటీరియల్, ఇంటీరియల్, బ్యాంక్ లోన్స్, లేబర్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రాపర్టీ షోలో నగరంలోని బిల్డర్లు అందరూ పాల్గొంటారని తెలిపారు. 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో క్రెడాయ్ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ అంతా కూడా ఈరోజు ప్రాపర్టీ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ బ్యాంకర్స్ తోటి ఒక షో పెట్టారు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మేజర్ సిటీస్లో అక్కడ పెడుతుంటారు. ఇది గ్రానైట్ ఎగ్జిబిషన్ కానీ, లేకపోతే ప్రాపర్టీస్ కానీ, లేకపోతే బిల్డర్స్ కానీ, ఇవన్నీ కూడా
మేజర్ సిటీస్లో జరుగుతుంది. మన ఒంగోలు కార్పొరేషన్లో కూడా ఫస్ట్ టైము మన వాళ్ళంతా కూడా ఇది పెట్టడం చాలా సంతోషమైన విషయం. అందరూ కూడా ఎందుకంటే ప్రజలకి తెలియపరచడానికి ఏం క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ వాడుతున్నాం, అదేవిధంగా ఏమి ఫ్లోరింగ్ వాడుతున్నాం, ఏ విండోకి ఏమొచ్చినవి వాడుతున్నాం, అదేవిధంగా ఏదైతే మన స్విచ్చెస్ కానీ లేకపోతే బాత్రూమ్కి ఉండే ప్లంబర్ వర్క్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళ ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నారు. అది అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళంతా కూడా చేపట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత ఇల్లు అనేది అవసరం. మన వాళ్ళు కూడా ఈ ఎగ్జిబిషన్ పెట్టి ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దానికి అందరూ కూడా పాల్గొనుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా. దీనికి సపోర్ట్గా బ్యాంకర్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఫైనాన్స్ మనం ఎక్కడికో పోకుండా ఇప్పుడు ప్రాజెక్టులు జరిగేది కూడా ప్రతి ఒక్క బ్రోచరు ప్రతి ఒక్కటి కూడా అక్కడ పెడతారు. కాబట్టి వచ్చిన వాళ్ళు ఆడే నచ్చితే అక్కడే వీళ్ళ స్టాల్స్ ఉంటాయి కాబట్టి ఆడే మాట్లాడుకొని ఆ ప్రాజెక్టు బ్రోచర్ చూసుకొని అక్కడే బ్యాంకర్స్ తోటి మాట్లాడుకొని అక్కడే ఫైనలైజ్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తారు. దానికి 3 days కూడా అందుకే పెట్టుకున్నారు. మనకి ఏదైనా కావాలన్నా ప్రాజెక్టుకి పోయి చూసుకోవటం, అప్పుడు ఒక ఉండి లేకపోవటం లేకుండా బ్రోచర్ తోటి చేసే పద్ధతి కూడా చేసుకొచ్చారు. బ్యాంకర్స్ కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా తీసుకోవాలన్నా చేసుకోవాలంటే అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మంచిగా చూసుకొని ఇన్వెస్ట్ చేసి అందరూ కూడా సక్సెస్ఫుల్ చేయాలని వీళ్ళు ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టారో అది సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఒక కొత్త ఒరవడి ఒంగోలు సృష్టించబోతుంది. ఇది ఒంగోలులో ఇప్పటివరకు కని విని ఎరుగునటువంటి కొత్త ఒరవడి. ఇందులో జనవరి 2025 10, 11, 12వ తేదీల్లో క్రెడై ప్రాపర్టీ షో అండ్ బిల్డింగ్ మెటీరియల్ షో అనేది ఒంగోలు బిల్డర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. క్రెడై బిల్డర్స్ వాళ్ళ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ యాక్టివిటీస్ అన్నీ అక్కడ ప్రదర్శిస్తారు. అలాగే బిల్డింగ్ మెటీరియల్స్ కూడా రకరకాల బిల్డింగ్ మెటీరియల్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్ మెటీరియల్స్కి సంబంధించిన షాపులు వాళ్ళందరూ కూడా అక్కడ స్టాల్స్ తెరుచుకోబోతున్నారు. సుమారుగా 50 షాపులు అసోసియేషన్ తరఫున అక్కడ A1 ఫంక్షన్ హాల్ నందు 10, 11, 12వ తేదీల్లో ఓపెన్ చేస్తున్నాం. క్రెడై ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒంగోలులో ఎవరైతే కొత్తగా ఇళ్ళు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి మొత్తం మెటీరియల్స్ అయితేమి, బిల్డింగ్స్ ఎక్కడైతే కడుతున్నారో ఆ కడుతున్నటువంటి బిల్డింగ్స్ అయితేమి, దానికి సంబంధించిన లోన్ విషయాలు అయితేమి అన్నీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాము. ఈ ప్రాపర్టీ షో ముఖ్య ఉద్దేశం కూడా ఏ ఒక్క కస్టమర్ కూడా ఇబ్బంది పడకూడదు అనేదే ముఖ్య ఉద్దేశం. పుర ప్రజలందరూ కూడా వచ్చేసి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము క్రెడై ప్రాపర్టీ షో వాళ్ళ తరఫున క్రెడై బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళని కోరుతున్నాం. గ్రామ సభలలో వచ్చే అర్జీలను త్వరితగతిని పరిష్కరించాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. త్రిపురాంతకం మండలం ఎండూరివారిపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన అర్జీలను స్వీకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి అర్జీపై తహసీల్దార్ వివరణ అడిగారు. కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించేందుకు లారీలు రావటం లేదని టీడీపీ నాయకులు ఆళ్ల నాసరరెడ్డి, దేవినేని చలమయ్య, కె ఏడుకొండలు కలెక్టర్కు తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీపీ రిఖ్యా, సర్పంచ్ జి పేరమ్మ, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇమ్మీడియట్గా మిల్లర్స్కు మాట్లాడుకునేవి అన్నీ కూడా చెప్తే ఈరోజు విత్ ఇన్ డే 5800 మెట్రిక్ టన్స్ ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ అంటే యాక్టివ్గా లేదు. ప్రతిరోజు అక్కడ ఇక్కడ 5800
trying. Immediately, you send it to Ministry Civil Supplies and ఎవరు కూడా మిల్లర్స్ రిఫ్యూజ్ చేయకుండా వారి దగ్గర ఆర్డర్ పెట్టుకుని వారు చేస్తారు. బట్ ఇప్పుడు రోడ్డు మీద తప్పడానికి తాత్కాలిక లేదు, వారు ఎవరు కూడా ఓపెన్ మార్కెట్లో తీసుకోవట్లేదు. ఇక్కడ మిల్లర్స్ కూడా గవర్నమెంట్ సెంటర్స్ కూడా తీసుకోవట్లేదు అంటున్నారు. ఒక్క వెహికల్ కూడా ఇక్కడ రావట్లేదు అంటున్నారు. చాలా చాలా సీరియస్. ఈ స్టేట్ డిఎం సివిల్ సప్లైస్ వారికి చెప్పి ఇక్కడ మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్మెంట్ అయింది. అయితే మిగతాది బయట బయట కొంటలేదు, ప్రైవేట్ బయట ఇంకా హార్వెస్టింగ్ అవ్వాలి మేడం. దీంట్లో మనకి 2800 మెట్రిక్ టన్స్ హార్వెస్టింగ్, 2800 మెట్రిక్ టన్స్ హార్వెస్టింగ్ అవ్వాలి మేడం. మనం ఇవ్వట్లేదు మేడం. మనం షెడ్యూల్ పెట్టిన వాళ్ళు బట్టి సప్లైలు మిల్లర్స్ ఉంటారు కదా, ప్రైవేట్ మిల్లర్స్ సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు మేడం. ఇచ్చాం మేడం. అయితే సివిల్ సప్లైస్ వాళ్ళు ఒక 70 మనకి పంపించారు మేడం. ఈ విలేజ్గా మేడం, ఈ విలేజ్ మండలానికి 70 ఇచ్చారు మేడం. నేను 500 అడిగాం మేడం, పంపించాం మేడం. జేడీ ఆఫీస్ నుంచి రిపోర్ట్ తీసుకున్నాం మేడం. జేడీ ఆఫీస్ పంపించాము 500. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఫార్మర్స్కి ఇచ్చిన తర్వాత సన్న చిన్న ఆటోమొబైల్ రంగంలో 25 సంవత్సరాల పాటు నిలబడడం చాలా కష్టతరంతో కూడుకున్న పని అని, అటువంటి తరుణంలో తనతో పాటు తన వెంట నడిచిన సిబ్బంది అందరికీ సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్ను అంకితం చేస్తున్నట్లు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు. విష్ణుప్రియ ఆటోమోటివ్స్ షోరూంను ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగరంలోని షోరూంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవిశంకర్, సిబ్బంది, సబ్ డీలర్లు, టీవీఎస్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు సబ్ డీలర్లు, సిబ్బంది కంది రవిశంకర్ను పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తాను చేపట్టిన వ్యాపారాల్లో తనతో పాటు నడిచిన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ఆటోమొబైల్ రంగంలో వచ్చిన మార్పుల్లో వ్యాపారంలో ఒడిదుడుకుల సమయంలో తనకు అండగా నిలిచిన సిబ్బందికి, సబ్ డీలర్లకు, తన కుటుంబాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కంపెనీ యాజమాన్యానికి రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మంచి మార్కెట్ షేర్ను పెంచేలా క్రమశిక్షణతో పనిచేసి సంస్థకు మంచి పేరు తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. టీవీఎస్ ఏరియా మేనేజర్ సురేష్ మాట్లాడుతూ 25 సంవత్సరాల పాటు వ్యాపారాన్ని పూర్తి చేసుకున్న విష్ణుప్రియ ఆటోమోటివ్స్ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వ్యాపారాన్ని నిర్వహిస్తున్న రవిశంకర్ నాయకత్వ లక్షణానికి నిదర్శనమన్నారు. ఇంతటి ఘనత సాధించడానికి సిబ్బంది, కుటుంబ సభ్యులు, టీవీఎస్ కంపెనీ తోడ్పాటే కారణమన్నారు. ఈ సందర్భంగా పలువురు సబ్ డీలర్లు రవిశంకర్ వ్యాపార నిర్వహణను కొనియాడారు. కార్యక్రమంలో టీవీఎస్ ఫైనాన్స్ పీఎం నవీన్, డీలర్లు సుబ్బయ్య, శేషయ్య, సింగయ్య, కిషోర్, గిరీష్ కుమార్, సిబ్బంది రామకృష్ణ, వెంకట్, రమణ కుమారులతో పాటు శ్రీరామ్ ఫైనాన్స్ డివిజన్ ఇన్ఛార్జీలు సూరి, శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు. విష్ణుప్రియ ఆటోమోటివ్స్ పెట్టి 20 సంవత్సరాల నిండి సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాం. ఈ ఘనత నమ్ముకున్న స్టాఫ్ అందరికీ వాళ్ళకి అంకితం చేస్తున్నా. మాతో ఈ 25 సంవత్సరాలు జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి, పాత స్టాఫ్కి, కొత్త స్టాఫ్కి, మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ బాగుండాలని చెప్పి ఆ భగవంతుని మా ఫ్యామిలీ తరఫున మేము ప్రార్థిస్తున్నాం. నెక్స్ట్ ఈ 25 సంవత్సరాలు ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నిలబడటం అనేది మామూలు విషయం కాదు. ఈ ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు అన్నీ జరుగుతున్న సందర్భంలో, బిజినెస్లో ఇలాంటి టైంలో మనం ఒక ఫర్మ్ అనేది నిలబడటం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటి కష్టమైన విషయంతో తోడుగా, అండగా మీరందరూ నాతో ఉండి మా ఫ్యామిలీని ముందు నడిపించినందుకు
మీ అందరికీ ఒక్కసారి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఫారం రన్ అవ్వాలంటే మెయిన్గా మా అండగా నిలబడేది మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన స్టాఫే. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళ అండగా వాళ్ళు మంచి చూస్తారు, ఇబ్బందులు చూశారు, సంతోషం చూశారు. బయట వాళ్ళు చూసేది ఒక సంతోషమే, మీరన్నీ చూశారు. అందుకని మీ అందరంటే నాకు ఎప్పుడు అభిమానం. నాకు అందరికంటే దైవంగా మా ఎండి గారు, టీవీఎస్ కంపెనీ ఎండి గారు ఎప్పుడు నాకు నా దైవ స్వరూపులు. ఆయన ఎప్పుడు మనకి ఈరోజు మనందరం ఉన్నామంటే ఆయన మనల్ని ఎంతో బాగా ఆదరించారు. కాబట్టి ఇందాక చెప్పాను మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్టాఫ్ అని. మా ఫ్యామిలీ మెంబర్స్లో వీళ్ళు ఉంటారు. అందుకని చెప్పి వీళ్ళు ఎప్పుడూ నా అండదండగా, నా తోడుగా, నా మీద ప్రేమ చూపెట్టి నేను ఒక బ్రదర్గా, ఒక అన్నగా చూసుకున్నారు. వీళ్ళందరూ ఒక ఓనర్గా చూడలేదు. అందుకని నాకు ఎప్పుడు వీళ్ళందరంటే వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరికీ మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నా. 20 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీని కంప్లీట్ చేసుకున్న విష్ణుప్రియ ఆర్గనైజేషన్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. రియల్లీ దిస్ ఈజ్ ఎక్సలెంట్ లీడర్షిప్. 20 సంవత్సరాలు ఒక ఆర్గనైజేషన్ని రన్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్. సో ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళ స్టాఫ్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు అండ్ కంపెనీ సపోర్టు, ఈ 3 సపోర్ట్లు అండ్ సార్ యొక్క ఎక్సలెంట్ లీడర్షిప్తో ఇంకా 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 రానున్న రోజుల్లో ఇంకా ముందుకు సాగాలని, నెక్స్ట్ 50 ఇయర్స్ సెలబ్రేషన్ కూడా ఇదే సంతోషంతో జరుపుకోవాలని మనసారా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్సలెంట్. కుటుంబంలో తల్లిదండ్రులు ఏ విధంగా తల్లిదండ్రులను చూసి భయపడతారో అదేవిధంగా నేను సిఆర్పిఎఫ్ నుండి ఏఎస్ఐగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని 2011లో డిసెంబర్ వచ్చాను. ఆయన ప్రోద్బలంతో 2011 నుండి 2024 ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఆయన ఆశయాలతో పాటు ఆయన అడుగుజాడల్లోనే మాకు ఎన్నో విషయాల్లో ఆయన అండదండలుగా ఉన్నారు. ప్రజల్లో కూడా ప్రజాసేవ చేయడానికి గొప్ప సంస్కర్తగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని ఆయన రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటూ నేను ఆయన రాజకీయంగా ముందుకొచ్చిన రోజు ఈయన మంచితనాన్ని మేము చెప్పుకుంటూ రాజకీయంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా మేము చూడాలని కోరుకుంటూ ఇంటికి సెలవు తీసుకుంటున్నాను. దాదాపు ఈ మోటార్ ఫీల్డ్లో నాకు అసలు అనుభవం లేదు. సార్తో ఫస్ట్ టైం కలిసేగానే నేనున్నాను మీకు ఎందుకు అని సపోర్టింగ్గా ఎప్పటి నుంచో నాకు చేస్తూనే ఉన్నారు. స్టిల్ ఈరోజు కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా సార్తోనే జర్నీ చేసి ఆయన నన్ను చాలా అంటే ఈ ఫీల్డ్లో నాకు అనుభవం లేకపోయినా కానీ సార్తోనే జర్నీ చేసి ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. విష్ణుప్రియ ఆటోమోటివ్స్ వారి అధినేత గారు మా అన్నగారైన కంది రవిశంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ నన్ను ఈరోజు ఈ స్థితిలో ఒక టీవీఎస్ ఏడీగా నిలబెట్టి దర్శిపట్నంలో ఒక ఉన్నత స్థాయికి నన్ను ఎదిగలేక చేసిన మా అన్నగారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియ. డిఆర్డీఏ వెలుగులో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను స్వయం సహాయక సంఘాల మహిళలకు త్వరితగతిన చేర్చి వారి ఆర్థిక సుస్థిర జీవనోపాధి పెంచేందుకు సిబ్బంది సహకారంతో అధికారులు ప్రజాప్రతినిధుల సూచనలతో పనిచేస్తానని ఇన్ఛార్జ్ డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్ అన్నారు. ఇన్ఛార్జ్ పీడీగా నియమితులైన తేళ్ల రవికుమార్కు పలువురు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని రవికుమార్ అన్నారు. సంస్థ పట్ల అవగాహనతో జిల్లాను అన్ని అంశాల అమలులో ముందుండేలా పనిచేస్తానని పేర్కొన్నారు. అంటే అర్థమైంది. కాకపోతే ఏ మండలాలు తీసుకోవాలనేటువంటిది నేను కొంచెం మన ఎల్హెచ్ ఆయనతో కూడా డిస్కస్ చేసుకుని జిల్లాలో మీకు ఆయన లేనట్టున్నారు. సెర్చ్ చేస్తే లేడు, ఫోన్ ఏ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను మాట్లాడుతాను. మా వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసుకుని చెప్తాను.
అజెండా కూర్చొని సంకల్ప అనేది స్కీమ్ ఉంది సార్. 2020 తర్వాత స్కిల్ డెవలప్మెంట్ మారింది. నేను చెప్తానులే రేపు ఉంది అన్నారు కానీ అంటే వెరీ హ్యాపీ సార్. అందరికీ నమస్కారం. నా పేరు తేళ్ల రవికుమార్. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ నందు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించున్నాను. డిఆర్డిఏ వెలుగులో అమలవుతున్నటువంటి ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ స్వయం సహాయక సంఘ సభ్యుల కుటుంబాల్లో ప్రభుత్వం చెప్పినటువంటి ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను మరింత వేగవంతంగా బలోపేతం చేసే విధంగా మహిళల యొక్క జీవితాలు సుస్థిర జీవనోపాధుల కల్పన ధ్యేయంగా నాకున్న ఎస్హెచ్జీల వ్యవస్థపై ఉన్నటువంటి అనుభవం కొద్దీ మన యొక్క సిబ్బంది యొక్క సహాయ సహకారాలతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు, మన జిల్లా మంత్రివర్యులు అందరి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి పథకాన్ని ఈ జిల్లాలో ముందంజలో ఉంచే విధంగా చెప్పినటువంటి గడువులోపు ఆ పథకాలను అమలయ్యే విధంగా చేయడానికి నా వంతు కృషి చేస్తాను. నేను ఉన్నంతకాలం గతంలో కూడా ఇక్కడ 4 ఏళ్ళు అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. 6 నెలలు పీటీగా కూడా గత 2023 జూలై నుంచి ఆ ఈరెండింగ్ వరకు చేస్తున్నాను. ఈ పథకాల పట్ల ఈ యొక్క సంస్థ పట్ల ఉన్న అవగాహన కొద్దీ వాటిని సిబ్బందికి అందరికీ కూడా ఇప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ సమీక్షిస్తూ జిల్లాకి మంచి పేరు వచ్చే విధంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. దేశ వికాసంలో సిపిఐది కీలక భూమిక అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఒంగోలులోని మల్లయ్యలింగం భవనంలో సిపిఐ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేశంలో భూపోరాటాల ద్వారా లక్షలాది మంది పేదలకు భూమిని పంపిణీ చేయించిన గొప్ప చరిత్ర తమ పార్టీదని ఈశ్వరయ్య కొనియాడారు. యువకులు, విద్యార్థులు, రచయితలు, మేధావులు ఆపన్నులకు అరుణ పతాకం అన్ని వేళలా అండగా నిలిచిందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్ మాట్లాడుతూ సోషలిజం సమసమాజం కోసం పోరాటాలకు పునరంకితం అవుతూ రానున్న కాలంలో సమరశీల పోరాటాలు నిర్వహించున్నట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దున్నేవాడికే భూమి దక్కాలని దేశంలో తొలిసారి నినాదం చేసింది సిపిఐ అని గుర్తు చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కరవతి సుబ్బారావు, ఆర్ వెంకటరావు, ఎం వెంకయ్య, కె వెంకటేశ్వర్లు, శ్రీరామ శ్రీనివాసరావు, వీరారెడ్డి, సీనియర్ న్యాయవాది మదివర్త రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మల్లయ్యలింగం భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ట్రంక్ రోడ్డు, పాత కూరగాయల మార్కెట్, అద్దంకి బస్టాండ్, కొత్త కూరగాయల మార్కెట్, గాంధీ రోడ్డు, కోర్టు సెంటర్, సివిఎస్ రీడింగ్ రూమ్ మీదుగా మల్లయ్యలింగం భవన్ నుంచి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కళారూపాలు, అభ్యుదయ గీతాలాపనలు ఆకట్టుకున్నాయి. ఉద్యమంలోనే కాకుండా వారిని ఈ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇలాంటి చాలా మంది పుడతా ఉంటారు. నిజమైనటువంటి కమ్యూనిటీ కాన్పూర్ లో కూర్చొని మన నాయకత్వం
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశంలో గొంతుక లేనటువంటి వారికి ప్రతి వారికి గొంతుకై నిలిచింది. వారి హక్కులను పిడికిలెత్తి నినదించమని చెప్పి ఈ పాలక ప్రభుత్వాలను నిలవేయడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, చైతన్యాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా ఈ దేశంలో అందించిందని చెప్పేసి సగర్వంగా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల పరిరక్షణ కోసం, సామాజిక న్యాయం కోసం, ఆర్థిక స్వావలంబన కోసం, దేశ భద్రత కోసం, దేశ ఐక్యత కోసం కమ్యూనిస్ట్ పార్టీ అశేషమైనటువంటి త్యాగాలు చేసింది. మరి అలాంటి త్యాగాలు చేసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ప్రజలకు అనేక హక్కులు సాధించి పెట్టింది. పున్నప్ప రాయలార్ పోరాటం, కేరళలో తేబాగా పోరాటం, బెంగాల్లో, ఆంధ్రప్రదేశ్లో చెల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా భూ పోరాటాలు, మరొక వైపున తెలంగాణలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. దాని ద్వారా 10 సంవత్సరాల పాటు సాయుధ పోరాటం నడిపి 4500 మంది కమ్యూనిస్టులను రక్తతర్పణ చేసి 10 లక్షల ఎకరాలు భూములు పంచినటువంటి చరిత్ర ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే దక్కుతుంది. మరి అలాంటి పార్టీ 100 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతికోద్యమాల్లో ప్రధానమైన పాత్ర పోంచి విద్యార్థుల హక్కులు, యువజనుల హక్కులు, కార్మికుల హక్కులు, కర్షకుల హక్కులు, రైతాంగం యొక్క హక్కుల సాధన కోసం సంఘాలు పెట్టి వారిని ఐక్యం చేసి ఈ దేశ యొక్క ఆర్థికాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి నిరంతరం పనిచేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మరి అలాంటి పార్టీ రేపు రానున్న రోజుల్లో మరింత బలోపేతం కావడానికి అనేక రకాలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఒక 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల్లో కార్యాచరణ రూపొందించుకొని భవిష్యత్తులో ఈ దేశంలో పేదవాడికి అన్ని రకాల హక్కులు సంక్రమించే పద్ధతిలో మా పోరాటాలను కొనసాగిస్తాం, విస్తృతపరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ డిఆర్డీఏ వెలుగు సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఇన్ఛార్జి పీడీ తేళ్ల రవికుమార్ అన్నారు. ఇన్ఛార్జి పీడీగా బాధ్యతలు చేపట్టిన రవికుమార్ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలు, పథకాల అమలు, స్వయం సహాయక సంఘాలను గ్రేడింగ్ పెంచేలా చేయటం, ఆదాయం ఆధారిత సర్వేలు వేగవంతం చేయాలని సూచించారు. పథకాల అమలులో తిరోగమనానికి పోకుండా అన్ని అంశాల్లో రాష్ట్రంలోనే జిల్లా అగ్రగామిగా ఉండేలా పనిచేయించాలన్నారు. త్వరలో పథకాల అమలుపై జిల్లా స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది. మేము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ సహకారము, అట్లాగే ఈడీఎస్సీ కార్పొరేషన్ గారిని, జిల్లా సమైక్య అధ్యక్షురాలని వాళ్ళందరూ కూడా రిసోర్స్ పర్సన్ లాగా పెట్టుకుని ఈ ఎంటర్ప్రినర్షిప్ దాని మీద అంటే వాళ్ళకి ఇచ్చే అమౌంట్ వాళ్ళు ఎలా తీసుకుంటే బాగుంటుందో ట్రైనింగ్ అనేది ప్లాన్ చేసుకున్నాం మేడం. కాకపోతే వాళ్ళకి జిల్లా నలుమూల నుంచి 38 మండలాల్లో 37 మండలాల్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అన్ని మండలాల నుంచి అక్కడికి వస్తే వాళ్ళకి కొంచెం లంచ్ లాంటిది ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అసలు బడ్జెట్ అయితే మా దగ్గర ఏమీ లేదంటున్నారు. అది మేడం కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళందరికీ కూడా మంచి లైవ్లీహుడ్స్ సస్టైనబుల్ గా వాళ్ళు అది ఫిజికల్ గా అన్ని కూడా ఉండే విధంగా చేయటం కోసం వాళ్ళకి ఒక మంచి ఎంటర్ప్రైజ్ ఓరియంటేషన్ ఇద్దామని మేడం, వీడీపీ ఓరియంటేషన్. అంటే ఇక్కడ సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పిఎం అజయ్ ప్రోగ్రామ్ కింద మనం ఉన్నతి ప్రోగ్రామ్ యాడ్ చేసి ఎయిటర్ ఆటోకు ఆర్ పవర్ స్పేర్లు, మోటార్ ఇంజిన్లు ఇవన్నీ ఇవ్వడానికి పిఎం అజయ్ ప్రోగ్రామ్ లో ఫెసిలిటీ ఉంది. దీన్ని మనం అసలు జిల్లాల్లో ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అదే మేడం సెలక్షన్ అని డీటెయిల్స్ అడుగుతున్నారు. సో మీరైతే మెప్పాలో దాని గురించి చెప్పారు. లేదు మేడం, ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది సెర్ప్ నేనంటే రాగానే ఆ సబ్జెక్టు నా నోటీస్కి వచ్చింది. లెటర్ ప్రిపేర్ చేసి కూడా ఇచ్చేసాము. అంటే 3వ తారీఖు ఈడీపీ కోసం అంటే ట్రైనింగ్ రమ్మని ఓరియంటేషన్ కి. ప్రకాశంలో 109 మంది. ఎస్ మేడం. అది ఉన్నతి కూడా కంబైన్ కదండి. అది ఉన్నతి కాంబినేషన్ 50% సబ్సిడీ ఉంది. బ్యాంకు అదే మన అది 40% బ్యాంకు అన్నారు. తర్వాత 10% ఏమో బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్. వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉంది. 1000కి వచ్చి ₹4 చొప్పునంత ఇన్సూరెన్స్ కూడా చేయించాలి. ఎన్ని కూడా ఇప్పుడు ఇమీడియట్ గా దాన్ని కొంచెం అంటే ట్రాక్ ఓకే ఓకే మన ఉన్నతి యూనిట్ లో ఈ ఐడియా వాట్సాప్ పెట్టండి. మంచిది మేడం. మీరు లాస్ట్ టైం కూడా షీ ఆటోస్ అని ఇచ్చారు. ఇది ఉన్నతిలోనే
అన్ని జిల్లాలో ఒకేసారి కలెక్టర్ల ఆధ్వర్యంలో మనం అవన్నీ మనం డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఇంత గ్రౌండింగ్ మేళాలా చేసుకున్నాం, బాగుంది అది. వాళ్ళందరికీ కూడా ఈ ఎల్ఎల్ఆర్ కానీ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అన్ని తెప్పించి అందరూ తయారు చేసుకొని ఇచ్చుకున్నాం. అలాగా నేను అన్నట్టుగా ఇప్పుడు ఈ అనుచిత యోజన దానికి కూడా మీరు మంచిగా ఏదన్నా అక్కడ నుంచే ఏ తరహా ఇస్తే యూనిట్స్ బాగుంటాయి. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 6 నెలల్లోనే 5,400 కోట్ల రూపాయలకు పైగా ప్రజలపై భారం మోపి దేశంలో అతి బలహీనమైన ముఖ్యమంత్రిగా ప్రజల ముందు దోషిగా నిలబడ్డారని వైసీపీ రాష్ట్ర నాయకులు జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుండి విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం వరకు భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ముందుగా చర్చి సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి, కలెక్టరేట్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ర్యాలీగా బయలుదేరారు. అనంతరం విద్యుత్ శాఖ కమర్షియల్ ఏడీ కృష్ణకాంత్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు సంపద సృష్టి అటు ఉంచితే ప్రజలపై పన్నులు విధించి పీడిస్తున్నాడని అన్నారు. పేద ప్రజలకు ఇచ్చే ఉచిత విద్యుత్తును కూడా ఎగనామం పెట్టి సర్దుబాటు ఛార్జీలతో వేలాది కోట్ల రూపాయలను ప్రజల నెత్తిన రుద్దుతున్నారన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకుందని అన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జనవరి 3వ తేదీ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఉద్యమం చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు, రాష్ట్ర నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కాకుమాన్ రాజశేఖర్, నగర పార్టీ అధ్యక్షులు ఖటారి శంకర్, బొట్ల సుబ్బారావు, కొత్తపట్నం ఆళ్ల రవీంద్రారెడ్డి, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎట్లా ఉండేది జై జగన్. సీట్ దగ్గరికి వెళ్ళకూడదు, మీరు ఎంత ఓకేనా? ఓకే. ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వాలని, రైతులకి 10. ఈరోజు జగనన్న పిలుపు మేరకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాల హామీల్ని నిలబెట్టుకోవాలని, ఆయన ఎలక్షన్ల ముందుగా చెప్పిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని, పెంచబోనని చెప్పిన మాట 6 నెలలు అయ్యాక అబద్ధంగా మారి నవంబర్లో ఒక 6,000 కోట్లు, డిసెంబర్లో ఒక 9,000 కోట్లు పైబడి మొత్తం 15,400 కోట్లు ప్రజల మీద ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి భారం వేశారు. ఇది ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని, పేదలకి 200 యూనిట్లు లోపు కాల్చుకునే వాళ్ళకి గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఉచిత కరెంట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళకు కూడా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా బిల్లులు వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని రద్దు చేసుకోవాలని, రైతులకు పగలపాటు నాణ్యమైన ఉచిత కరెంటుని 10 గంటల పాటు ఇవ్వాలని డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ర్యాలీలు చేసి విద్యుత్ అధికారులకు విన్నవించడం, ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల్ని చరిత్రలో జీవితకాలం మోసం చేయాలనుకుంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఆ పరిపాలన ప్రజలందరూ కూడా
ఇది అభ్యుదయమైనటువంటి పరిపాలన, సంక్షేమంతో కూడిన పరిపాలన, డెవలప్మెంట్తో కూడిన పరిపాలన. రాష్ట్రం కొన్నిసార్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎక్కడ కూడా మర్చిపోకూడదు. అదే నిజాయితీ రాజకీయ నాయకుడికి ఉండాల్సింది. కానీ నీతి నిజాయితీని మరిచినటువంటి రాజకీయ నాయకులు కొంతమంది కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా అవినీతిని విమర్శించి అబద్ధాలు చెప్పి ప్రజల్ని చీట్ చేసి అధికారంలోకి వచ్చారు. కొంతకాలం సంతోషపడదాం అనుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ 1 సంవత్సరం దాకా మనం ఏం మాట్లాడొద్దు, ఈ ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనుకుంటే లేదు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మరుక్షణమే నా 6 వాగ్దానాలు అమలు చేస్తాను, నాకు అనుభవం ఉంది 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పినటువంటి ఆయన సినిమాల్లో ఇలాంటివి చాలా చేశాను, నేనంతా కూడా విట్లాచారి డైరెక్షన్ లాగా అన్నీ చేసేయగలను అనుకున్నటువంటి ఇంకొక ఆయన మీ అందరికీ తదాస్తు నేనున్నాను సెంట్రల్ అని చెప్పేటటువంటి ఒక పెద్ద అబద్ధాల కోర్ బ్యాచ్ అంతా తయారయ్యి 6 నెలలు కాకముందే రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లోకి నెట్టేశారు. నిన్న సెమీ క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో నేను ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళి చూస్తే నాకు ఇంతవరకు ఏం అర్థం కావట్లేదు అన్నాడు. అది కూడా యేసుక్రీస్తు పుట్టినరోజు అబద్ధాలు ఆడటం ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకైతే. అనుభవం ఎక్కడికి వెళ్ళింది? పేదవాడికి 200 యూనిట్ల కరెంటు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇచ్చి జీవో ఇస్తే ఆ ఫ్రీ మొత్తం తీసేసి కొత్త జీవోకి స్వాగతం పలుకుతూ వీళ్ళు నూతన సంవత్సరానికి స్వాగతం పలికినట్టు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి దాని మీద బకాయిలు వేసి పేదవాళ్ళందరికీ ఒక్కొక్కడికి 200 యూనిట్లు ఉంటే ఫ్రీ అనుకున్న వాడికి ఈరోజు ఏం చేశారంటే 20,000 30,000 బిల్లు కట్టి పంపించి కడతారా లేదా, కట్టకపోతే కరెంటు కట్ బాగానే ఉంది చేసుకున్నారు. ఇప్పుడు ప్రజలు ఏమి డిసైడ్ అయ్యారంటే మాకు తెలియకుండా మా మీద ఇంకా సర్ఛార్జీలని బిల్లులని పెంచి వేసిన తర్వాత ఇప్పుడు ఎవడొస్తారో రండి మా ఇళ్ళకి, కరెంటు స్తంభానికి మిమ్మల్ని కట్టేసి బిల్లులు కట్టమని వచ్చినోడిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము రణ నినాదం చేయబోతున్నామని ప్రజలు భావించిన నేపథ్యంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయము. వెల్కమ్ బ్యాక్. విద్యుత్ ఛార్జీల బాదుడుపై వైసీపీ పోరుబాట నిరసన కార్యక్రమాన్ని గిద్దలూరు వైఎస్ఆర్ సర్కిల్ సెంటర్ నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి పెంచిన ఛార్జీలను తగ్గించాలని విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. వైసీపీ గిద్దలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ర్యాలీ నిర్వహించి విద్యుత్ అధికారులకు కరెంట్ ఛార్జీలను తగ్గించాలని వినతి పత్రం అందజేశారు. కుందూరు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మాట తప్పి ప్రజలను మోసం చేశారని, విద్యుత్ ఛార్జీ పెంచడంతో అధిక భారంతో పూర్తిగా ఇబ్బందులు గురవుతున్నారని, అలాగే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఆ భారం ప్రజలపైన పడకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మాట తప్పినటువంటి పరిపాలన కొనసాగుతోంది. ఇచ్చిన మాటకు విలువైనటువంటి పరిపాలన కొనసాగుతోంది. ప్రజలు నడ్డు విరిచే పాలన కొనసాగుతోంది. ఈ వర్గం ఆ వర్గం అని తేడా లేకుండా అన్ని వర్గాలకు అన్ని కులాలకు నడ్డు విరిచేటటువంటి పాలన కొనసాగిస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టడంలో, ప్రజలకు నట్టు విరవడంలో, ప్రజలకు ఇట్లాంటి బాధుడు లాంటి కార్యక్రమాలు చేయడంలో సమానంగా చూస్తున్నారు. ఏ క్యాస్ట్ ను కూడా తక్కువ చూడడం లేదు, ఏ కాస్ట్ ఎక్కువ చూడడం లేదు, ఏ ప్రాంతాన్ని తక్కువ చూడడం లేదు. అన్ని ప్రాంతాలను అన్ని కాస్టుల్లో అందరిని సమానంగా నెట్టిరుస్తున్నారు. ఇట్లాంటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి శంఖారావం పూరించింది. ఈ రోజు విద్యుత్ పోరు చేస్తున్నాం. రేపు 3వ తేదీ విద్యార్థుల పక్షాన మా పార్టీ పోరు చేయబోతోంది. ఇకపై మా పార్టీ ప్రజా ఉద్యమ పార్టీగా ప్రజల కోసం పోరాటాల్లో నిమగ్నమై ప్రజలకు న్యాయం చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తుంది. ఈ రోజు ఈ విద్యుత్ ఛార్జీలు కేవలం 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపారు. ఇక్కడితో ఆపుతారంటే ఆపే ఉద్దేశంలో లేరు.
నెల నెల పెంచుకుంటూ పోతారంట. అంటే చివరికి ప్రజలు కరెంటు లేనటువంటి, కరెంటు వాడాలంటే భయపడే పరిస్థితికి ప్రజలు తీసుకొస్తున్నారు. ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రజా ఉద్యమం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది అని. అకాల వర్షం రైతులను కన్నీట ముంచుతోంది. సాగు చేసిన అన్ని పంటలకు పెనుముప్పు తెచ్చి పెడుతోంది. ఈ నెలలో అత్యధిక రోజులు ముసురుతోనే గడిచిపోయింది. ముసురు వాతావరణంలో కర్షకులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. పొలాలు ఆరక దాదాపు 70,000 హెక్టార్లు ఇప్పటికే సాగు నోచుకోలేదు. జనవరిలో పంట వేస్తే అదును దాటి దిగుబడి చేతికి అందే పరిస్థితి ఉండదు. ఇలాంటి వాతావరణంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల వల్ల ఇప్పటి వరకు మినుము, అలసంద పంటలకు ఎక్కువ నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. 10,886 హెక్టార్లలో ఈ ఏడాది రైతులు మినుము సాగు చేశారు. కనిగిరి, పామూరు, సిఎస్పురం, పీసీపల్లి, హెచ్ఎంపాడు, కొనకమిట్ల తదితర మండలాల్లో వేసిన మినుము ప్రస్తుతం పూత, పిందె, కాయ దశల్లో ఉంది. వర్షంతో 50% పైగా దెబ్బతింది. కొన్ని చోట్ల విత్తనాలు మొలకలొచ్చాయి. కొనకమిట్ల, హెచ్ఎంపాడు, కనిగిరి, వెలిగండ్ల మండలాల్లో సాగు చేసిన అలసందకు నష్టం వాటిల్లింది. కొన్ని మండలాల్లో ముందుగా వేసిన సుమారు 6,000 హెక్టార్ల శనగకు ముప్పు వాటిల్లింది. పూత రాలి పులుసుగారిపోయింది. లేత పంట పులుసుగారి దిగుబడి పడిపోనుంది. సాగర్, ఆయుకట్ట మండలాల్లో వరి కోతల అనంతరం పొలాల్లో ఓదెలు పెట్టారు. వర్షానికి మొలకెత్తి రంగు మారిపోయాయి. టంగుటూరు, మద్దిపాడు, ఎన్జీపాడు, ఒంగోలు మండలాల్లో పొగాకు రంగు మారనుంది. మొక్కలు ఉరకెత్తి చనిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరిగింజ పాలు పోసుకోకముందే పైరు మొత్తం పడిపోయింది. కొన్ని చోట్ల వర్షపు నీళ్లలో వరి పైరు పడిపోవడంతో గింజలు మొలకెత్తుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం 7 మండలాల్లోని 75 గ్రామాల్లో సాగు చేసిన 6 రకాల పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తం 6,481 హెక్టార్లోని పంటలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు అధికారులు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘంలో గోమాతకు శ్రీమంతాన్ని వేడుకగా జరిపించారు. శ్రీమంత కార్యక్రమంలో భక్తులు విశేషంగా సారెతో సహా గోశాలకు తరలి వచ్చారు. గోమాతలకు అత్తమామలుగా మరొక జంట బాధ్యతలు స్వీకరించి శ్రీమంతాన్ని జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోమాతను పసుపు, కుంకుమ, పుష్పాలతో అర్పించి సారెను సమర్పించిన అనంతరం సకల దేవతా స్వరూపమైన గోమాతకు హారతులిచ్చారు. ब्रह्म विष्णु आवाहयामि गंगाग्रे सर्वताय नमः ओष्ठयो संजाद्वयाय नमः श्रीभ्यो नमः साध्यभ्यो नमः नर्मदाय नमः तं कातस्वर विभूषितं आसनन्ते मया दत्तं गुहाण जगदम्बिके
వర్షాలకు ధాన్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ సూచించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన వరి ఓదెలను పరిశీలించారు. తక్కువ వర్షపాతం నమోదు అయినందువలన పంట దెబ్బతినలేదని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, గ్రేడియా రకం క్వింటాకు 2,320 రూపాయలు చెల్లిస్తుందని, తేమ శాతం 17 లోపు ఉండేటట్లు చూసుకోవాలని చెప్పారు. అద్దంకి అర్బన్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సాయిబాబు, కోటేశ్వరరావు, శేషారావు, చింతా వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్యన్యూస్లో నేటి మాట. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ప్రశాంతతనే కాదు, మనిషిని కూడా ఒంటరిని చేస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.